నమస్కారం. ప్రెసిడెంట్ సెక్రటరీ క్రెడాయ్ తెలంగాణ, మిగతా క్రెడాయ్ చాప్టర్ సంబంధించినటువంటి ప్రెసిడెంట్ సెక్రటరీ మెంబర్స్ అందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఈ యొక్క సబ్జెక్ట్ మీద డీమిస్టిఫైయింగ్ తెలంగాణస్ రియల్ ఎస్టేట్ ల్యాండ్స్కేప్ దాని మీద మాట్లాడేదానికి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఈ సబ్జెక్ట్లో ప్రధానంగా నేను ఈ ఫైర్ సర్వీసెస్ సంబంధించినటువంటి ఇష్యూస్ని ప్రస్తావిస్తాను. ఎందుకంటే మిగతా ఎక్కడ బిల్డింగ్ కట్టాలి, ఎక్కడ మార్కెట్ ఉంటుంది, ఎక్కడ డెవలప్మెంట్ స్కోప్ ఉంటుంది అనే దాని మీద ఆల్రెడీ కొంతమంది మాట్లాడారు. ముందు కూడా డిస్కషన్ ఉంటుంది. సో ఈ ఫైర్ డిపార్ట్మెంట్ అనేది జనరల్గా మీరు చూస్తుంటారు, రెడ్ కలర్ ఫైర్ ట్రక్స్ కనిపిస్తూ ఉంటాయి. సో బై అండ్ లార్జ్ మన దగ్గర అంటే నెంబర్ ఆఫ్ ఫైర్ స్టేషన్స్ అవి తక్కువ ఉంటాయి కాబట్టి కొంత అవగాహన కూడా కొంత తక్కువ ఉంటుంది, ఇది ప్రెజెన్స్ కూడా తక్కువ ఉంది. మన స్టేట్లో, తెలంగాణ స్టేట్లో 137 ఫైర్ స్టేషన్స్ ఉన్నాయి. ఈ గవర్నమెంట్ పాలసీ ఏంటంటే ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కి, ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఏరియాకి ఒక ఫైర్ స్టేషన్ ఉండాలనేది. దాంతోపాటే హైదరాబాద్లో కాస్త ఎక్కువ ఫైర్ స్టేషన్స్ ఉంటాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో టోటల్ 30 ఫైర్ స్టేషన్స్ ఉన్నాయి, రింగ్ రోడ్ లోపల బయట కలిపి. సిమిలర్లీ వరంగల్లో కొంచెం ఎక్కువ ఉంటుంది, 2-3 ఉన్నాయి. మిగతా డిస్ట్రిక్ట్స్లో అసెంబ్లీ సెగ్మెంట్కి ఒకటి, ఈ విధంగా ఫైర్ స్టేషన్స్ ఉన్నాయి. సో మన డిపార్ట్మెంట్ యొక్క ప్రధానమైనటువంటి పర్పస్ ఏంటంటే ఈ ప్రివెన్షన్ ఆఫ్ లైఫ్ అండ్ ప్రాపర్టీ డ్యూ టు ఫైర్ అవుట్బ్రేక్. ఇది దీంట్లో పెద్ద ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి విషయం ఏం లేదు. రెండవది, ఫైర్తో పాటు రెస్క్యూ ఆపరేషన్స్ కూడా కండక్ట్ చేస్తాం. సో రెస్క్యూ ఆపరేషన్స్లో ఫ్లడ్ రెస్క్యూస్ కానీ, ఈ డ్రౌనింగ్ సంబంధించినటువంటివి కానీ, తర్వాత ఈ చెట్ల మీద ఒక్కోసారి ఇరుక్కుపోతారు చెట్టు ఎక్కినటువంటి వాళ్ళు, లేదా బిల్డింగ్ కొలాప్స్ ఉంటాయి, ఆర్ ఎనీ కెలామిటీ అదర్ దాన్ పోలీస్ ఎమర్జెన్సీ, మెడికల్ ఎమర్జెన్సీ కాకుండా ప్రతి ఎమర్జెన్సీ కూడా మన వాళ్ళు అటెండ్ అవుతారు. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా లిఫ్ట్లో ఇరుక్కుపోయినా కానీ, బావిలో పడ్డా కానీ, గుంతలో పడ్డా కానీ, సో ఎప్పుడు గుర్తుపెట్టుకొని కాల్ చేయాల్సింది 101, నాట్ 101కి కాల్ చేస్తే ఇమీడియట్గా మా వాళ్ళు వచ్చి అటెండ్ అవుతారు. నాట్ ఓన్లీ హ్యూమన్ లైఫ్, ఎనీ యానిమల్ లైఫ్, అంటే ఆవులు కానీ, గేదెలు కానీ, లేకపోతే పక్షులు కానీ ఎక్కడన్నా ఇబ్బంది పడుతుంటే మన వాళ్ళు వచ్చి సేవ్ చేస్తారు. తర్వాత దాంతోపాటే అవేర్నెస్ని క్రియేట్ చేస్తారు ఫైర్ సేఫ్టీ మీద. సో థౌజండ్స్ ఆఫ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని ప్రతి సంవత్సరం మనం కండక్ట్ చేస్తూ ఉంటాము. ఇది కాకుండా ఈ ఫైర్ ఫైటింగ్ సంబంధించినటువంటి మా స్టాఫ్కి, దాంతోపాటు ప్రైవేట్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి వాళ్ళకు కూడా ట్రైనింగ్ మనం కండక్ట్ చేస్తాము. అది ముందు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దెన్ ఈ విఐపి ప్రోగ్రామ్స్ కానీ, లేకపోతే పెద్ద పెద్ద జాతరలు, లేకపోతే ఈవెంట్స్ అవుతుంటాయి, వాటిలో మనము ఈ యొక్క ఫైర్స్ సంబంధించినటువంటి ట్రక్స్ పెట్టి అక్కడ ప్రొటెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది బ్రీఫ్గా మనం చేసేటటువంటివి. తర్వాత ఈ రియల్ ఎస్టేట్ గ్రోత్లో ఈ ఫైర్ అనేది, ఫైర్ సేఫ్టీ అనేది ఏ విధంగా ఇంపార్టెంట్ అనేది దానికి ఒక చిన్న డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ చూపించినాము. ఈ ఫైర్ సర్వీస్ అనేది సేఫ్టీ స్టాండర్డ్స్ అండ్ కంప్లైంట్స్ సంబంధించి ప్రధానంగా యాక్షన్ తీసుకుంటారు. దాంతోపాటే ఆ సేఫ్టీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారా లేదా అని చెప్పేసి దాని ఇన్స్పెక్షన్, సర్టిఫికేషను, తర్వాత బిల్డింగ్స్ వచ్చిన తర్వాత, జనం ఆక్యుపై చేసిన తర్వాత పబ్లిక్ అవేర్నెస్ అండ్ ట్రైనింగ్ సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ తీసుకుంటాము. దాంతోపాటే ఈ కమ్యూనిటీ ట్రస్ట్ అనేది ఒకటి బిల్డప్ అవుతుంది. ఈ ఫైర్ సేఫ్టీని మీరు జాగ్రత్తగా చూసినప్పుడు ఆ బిల్డింగ్ సేఫ్ అని చెప్పేసి జనానికి ఒక నమ్మకం వచ్చినప్పుడు మీ ఆక్యుపెన్సీకి వచ్చేదానికి ఎక్కువ చూపిస్తారు ఆసక్తి జనము. దాంతోపాటే ఈ కమర్షియల్ బిల్డింగ్స్ పర్టికులర్లీ, ఈవెన్ ఇండివిజువల్ రెసిడెన్షియల్ హౌసెస్ కానీ, అపార్ట్మెంట్స్ కానీ ఇన్సూరెన్స్ చేసినప్పుడు ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది. దాంట్లో సేఫ్టీ స్టాండర్డ్స్ ఉన్నాయా లేదా అని చూస్తారు.
సో దాంట్లో కూడా ఈ యొక్క ఫైర్ సేఫ్టీ స్టాండర్డ్స్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. దెన్ ఎమర్జెన్సీ ప్లానింగ్ సంబంధించినటువంటిది, దాంతోపాటే ఈ రిస్క్ అసెస్మెంట్ కానీ తర్వాత హజార్డ్ మిటిగేషన్ సంబంధించినటువంటి ఇష్యూస్ను కూడా మనము చూస్తుంటాం. సో దీని తర్వాత ఏంటంటే ఈ సేఫ్టీ స్టాండర్డ్ సంబంధించి స్మాల్ పాయింట్స్ చెప్పినాం. బట్ బేసికల్లీ ఈ మొత్తంలో మీనింగ్ ఏంటంటే ప్రతి బిల్డర్ కూడా నేషనల్ బిల్డింగ్ కోడ్లో ఉన్నటువంటి సేఫ్టీ స్టాండర్డ్స్ని ఖచ్చితంగా పాటించాలి. సో దట్ ఈస్ ఈ ఫండమెంటల్ మీనింగ్ ఆఫ్ దిస్ వన్. సో అది పాటించినప్పుడే మీ యొక్క బిల్డింగ్ సేఫ్గా ఉంటుంది, ఆక్యుపెంట్స్ సేఫ్గా ఉంటారు, దానికి సంబంధించినటువంటి అన్ని ఎక్విప్మెంట్ని కూడా పెట్టాల్సి ఉంటుంది. దీని తర్వాత రెండవ నెక్స్ట్ ఇష్యూ ఏమొస్తుందంటే రిస్క్ అసెస్మెంట్ అండ్ దానికి సంబంధించినటువంటి ఈ మేనేజ్మెంట్ కానీ లేదా రిస్క్ మిటిగేషన్ సంబంధించినటువంటిది. సో ఫైర్ డిపార్ట్మెంట్ కానీ తర్వాత మా సంబంధించినటువంటి పాలసీలో ఈ ఫైర్ ఎవాల్యుయేషన్ కోసం ఇండివిజువల్స్ ఈ సర్వీస్ ప్రొవైడర్స్ తోటి కూడా కన్సల్టేషన్ తీసుకోవచ్చు. ఒకటి అందులో ఈ ఐడెంటిఫై ఫైర్ హజార్డ్స్ ఒకటి, తర్వాత రిస్క్ ఏముంటుంది అనేది ఐడెంటిఫై చేయటము, తర్వాత ఈ రిస్క్ నుంచి ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలి అనే దాని మీద. సో దాంతోపాటే ఈ ఆక్యుపెంట్స్ని ట్రైన్ చేయటం, ఇట్లాంటివటువంటి యాక్టివిటీస్ని తీసుకోవటము, ఈ ఫైనల్గా ఈ యొక్క మొత్తం యాక్టివిటీస్ అన్నీ కూడా పనిచేస్తున్నాయా లేదా అనేది గమనించుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. తర్వాత ఈ ఎమర్జెన్సీ ప్లానింగ్ అండ్ రెస్పాన్స్ అనేది దిస్ ఇస్ అనదర్ క్రిటికల్ ఆస్పెక్ట్. ఇంతకుముందు చెప్పినట్లు ఈ యొక్క ఎమర్జెన్సీ రెస్పాన్స్ ప్లాన్స్ ఏ విధంగా ఉంటున్నాయి అనేది. సో దాంట్లో ఆ ప్లానింగ్లో ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు అసిస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క డిపార్ట్మెంట్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ తోటి కోఆర్డినేట్ చేసుకొని ఎమర్జెన్సీ ప్లాన్స్ని స్క్రూటినైజ్ చేసుకొని వాటిని అప్రాప్రియేట్గా ఇంప్లిమెంట్ చేసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీరు చాలామంది గమనించి ఉంటారు ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది చిన్న టౌన్స్ నుంచి ఈవెన్ హైదరాబాద్ సిటీలో ప్రతి ఏరియాని కూడా మనము కవర్ చేస్తున్నాము. మా వాళ్ళు ఈ మధ్య చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు, హైదరాబాద్ సిటీలో మనం వెళ్ళని స్కూల్ లేదని చెప్పేసి. నేను అదే మాట చెప్పాను, హైదరాబాద్ సిటీ కాదు, స్టేట్లో మనం వెళ్ళని స్కూల్ అనేది ఉండకూడదు. ఫైర్ హజార్డ్ అనేది సిటీలోనే కాదు, రూరల్ ఏరియాలో వస్తుంది, చిన్న టౌన్లో వస్తుంది. మీరు గమనిస్తే నాకు ఈ మధ్య ఒక వన్ ఆఫ్ ది మినిస్టర్ గారిని కలిసినప్పుడు చాలా పాత ఐడియా అని చెప్పిండు, ఫైర్ డిపార్ట్మెంట్కి ఏం పని ఉండదండి, మీకు కొంచెం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని అవి క్రియేట్ చేయాలి. పాతకాలంలో మంట వస్తే మొత్తం ఊళ్ళు కాలిపోయేటి, అప్పుడైతే ఫైర్ ఇంజన్ గంట కొట్టుకుంటూ వస్తే కాన్ఫిడెన్స్ ఉండేది, ఇప్పుడు అంత అవసరం పడడం లేదు అని అన్నారు. నాది క్వశ్చన్ ఏంటంటే పార్ట్లీ కరెక్ట్ అది. ఎందుకంటే పాతకాలంలో పూరి గుడిసెలు ఉండేది, పూరి ఇల్లు ఉండేది. ఓకే, ఒకసారి మంట ఊర్లో వస్తే ఊరంతా వ్యాపించడము, పెద్ద నష్టం జరిగేది. అయితే ఇప్పుడు కూడా ప్రతి ఇంట్లో కూడా చాలా చోట్ల కూడా మంచి బిల్డింగ్లు కట్టుకున్నారు. ఈవెన్ రూరల్ ఏరియాలో కూడా పూరిళ్ళు అనేవి చాలా తగ్గిపోయింది. ఒక థ్రెట్ తగ్గింది, ఒక ఇంటికి మంట వస్తే చుట్టుపక్కల ఇల్లు స్ప్రెడ్ అవుతుంది అనే భయం అయితే చాలా వరకు తగ్గింది. కానీ ఇప్పుడున్న ప్రతి ఇంట్లో కూడా కంబస్టబుల్ మెటీరియల్స్ అంటారు మా వాళ్ళు, మెటీరియల్ ఎంత ఉంది, కాలే మెటీరియల్ అని చెప్పేసి. పాతకాలంతో పోలిస్తే ఆ పూరి గుడిసెలో ఎంత మెటీరియల్ కాల్చడానికి ఉందో అంతకంటే ఎక్కువ మెటీరియల్ ఇంట్లో ఉంటాయి ఇప్పుడు. లైక్ బట్టలు కానీ, లేకపోతే ఫర్నిచర్ కానీ, లేకపోతే రకరకాల మెటీరియల్స్ కానీ, ఎంత మెటీరియల్ ఇల్లు మొత్తం కూలిపోయేదాకా సరిపడే అంత మెటీరియల్ ప్రతి ఇంట్లో ఉంటున్నది. బికాజ్ ఆఫ్ జనం ఎఫర్ట్ చేయగలరు, ఫర్నిచర్ కానీ, మెటీరియల్స్ కానీ, క్లోత్స్ కానీ, ఎనీథింగ్ ఎఫర్ట్ చేయగలరు. కాబట్టి కంబస్టబుల్ మెటీరియల్ అనేది ప్రతి ఇంట్లో కూడా ఎడిక్వేట్గా ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఇండివిజువల్గా చాలా నష్టం జరుగుతుంది. మొత్తం విలేజ్కి నష్టం జరగకపోయినా కానీ ఇండివిజువల్కి నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది చాలా క్రిటికల్. అది మా డిపార్ట్మెంట్లో ప్రతి మండే నుంచి ఫ్రైడే వరకు
మా ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ప్రతిరోజు ఏదో ఒక ప్లేస్కి పోయి కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేయటము, కొంత ఇన్స్పెక్ట్ చేయటం, ఇది చేయమని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు చాలా రెగ్యులర్గా జరుగుతుంటాయి. నెక్స్ట్ ఏంటంటే ఇన్స్పెక్షన్ అండ్ సర్టిఫికేషన్. జనరల్గా రూరల్ ఏరియా నుంచి వచ్చినటువంటి అంటే చిన్న టౌన్స్లో బిల్డర్స్ ఈ గమనించి ఉండరు అంతగా. జనరల్గా లెస్ దాన్ 15 మీటర్స్ ఉన్నటువంటి బిల్డింగ్స్ అండ్ నాన్ హై రైజ్ బిల్డింగ్స్లో ఈ ఫైర్ సిస్టమ్స్ అనేది ఎడిక్వేట్గా అంటే ఇంత ఎక్స్టెన్సివ్గా పెట్టాల్సిన అవసరం ఉండదు. కోడ్ ప్రకారం ఎంత రిక్వైర్మెంట్ ఉంటే అంత పెడతారు. సో ఈ ఇన్స్పెక్షన్ అండ్ సర్టిఫికేషన్ అనేది ఈ యొక్క హై రైజ్ బిల్డింగ్స్లో చాలా క్రిటికల్. సో ఐ డోంట్ సే దట్ నాన్ హై రైజ్ బిల్డింగ్స్లో ఇంపార్టెంట్ కాదని, ప్రతి బిల్డింగ్లో కూడా ఫైర్ సేఫ్టీ అనేది ఇంపార్టెంట్ ఇది. సో నాన్ హై రైజ్ బిల్డింగ్స్లో ఫైర్ యాక్ట్ ప్రకారం సర్టిఫికేషన్ అనేది మనం ఇవ్వలేదు, ఎందుకంటే అందులో పెట్టుకుంటారని ఒక వాలంటరీ కంప్లైంట్స్ ఉంటుందనే ఒక నమ్మకంతో గవర్నమెంట్ అప్పుడు పెట్టలేదు. సో దాంతో వాటి మీద ఇన్సిస్ట్ చేయటం జరగలేదు. హై రైజ్ బిల్డింగ్స్లో మాత్రం రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎన్ఓసి సిస్టమ్ కానీ తర్వాత ఈ ఫైర్ సర్టిఫికేషన్ రిక్వైర్మెంట్స్ని చాలా స్ట్రిక్ట్గా పెట్టడం జరిగింది. సో ఈ యొక్క డిపార్ట్మెంట్ ఈ యొక్క ఇన్స్పెక్షన్ అండ్ సర్టిఫికేషన్స్ అనేది ఈ నేషనల్ బిల్డింగ్ కోడ్ స్టాండర్డ్స్ ప్రకారం, అకేషనల్గా ఎన్ఎఫ్పిఏ స్టాండర్డ్స్ ప్రకారం కూడా మనం ఫాలో చేస్తున్నాం. తర్వాత ఈ ప్రాపర్టీ వాల్యూకి సంబంధించి ఈ ఇన్సూరెన్స్ సంబంధించి ఒక క్రిటికల్ ఇంపార్టెన్స్ ఏంటంటే, జనరల్గా మీరు బిల్డింగ్ ఇన్సూరెన్స్ చేసినప్పుడు బిల్డింగ్ సేఫ్టీ ఎంత ఉంటుందనేది గమనిస్తారు. ఒకవేళ సేఫ్టీ పారామీటర్స్ అన్నీ కూడా గట్టిగా మీరు ఇంప్లిమెంట్ చేస్తే దాని ప్రీమియం తగ్గుతుంది, లాంగ్ టర్మ్లో బెనిఫిట్ ఉంటుంది. సో దానివల్ల ప్రతి ఒక్కళ్ళు బిల్డర్ గమనించాల్సింది ఏంటంటే, మీ కట్టే బిల్డింగ్ని బట్టి నేషనల్ బిల్డింగ్ కోడ్లో ఏమేమి ఉన్నదో చూసుకొని దాని ప్రకారం సేఫ్టీ పారామీటర్స్, నేననే ఫైర్ సేఫ్టీ కాకుండా లైఫ్ సేఫ్టీకి సంబంధించినటువంటి పారామీటర్స్ అన్నీ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. నా మిగతా ఇష్యూస్ ఏంటంటే, ఈ కమ్యూనిటీ ట్రస్ట్ అనేది ప్రతి బిల్డర్ కూడా డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది. సిమిలర్లీ మా డిపార్ట్మెంట్ కూడా ఈ ట్రస్ట్ అనేది బిల్డ్ చేసుకునే దానికి ప్రయత్నం చేస్తుంది. సో బిల్డరు, తర్వాత కమ్యూనిటీ అండ్ ఫైర్ డిపార్ట్మెంట్, ఇవంతా కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు నమ్మకం ఉన్నప్పుడే ఈ యొక్క ఇండస్ట్రీ ఇంప్రూవ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. నా జనరల్గా ఫైర్ డిపార్ట్మెంట్లో జనరల్గా బిల్డర్స్ అందరికీ ఇదొక సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉంటుంది. లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో అంటే మనం ఆన్లైన్ ఎన్ఓసి సిస్టమ్ వచ్చినప్పటి నుంచి, ఐ థింక్ 5-6 ఇయర్స్ క్రితం నుంచి మనము లాస్ట్ కాలం చూడండి, టోటల్ 10,108 అప్లికేషన్స్ని ప్రాసెస్ చేయడం జరిగింది. ఇంకా ఆల్రెడీ ప్రాసెసింగ్లో ఉన్నాయి, కొన్ని ఉంటాయి. అందులో ఆక్యుపెన్సీ ఎన్ఓసి 3,368 హై రైజ్ బిల్డింగ్స్ అండ్ కొన్ని మాత్రం ఈ సినిమా హాల్స్ ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. ఇందులో హై రైజ్ బిల్డింగ్స్ అన్నీ కూడా 3,368 ఆక్యుపెన్సీ ఇవ్వడం జరిగింది. బట్ మోస్ట్లీ ఇన్ హైదరాబాద్, కొన్ని వరంగల్, కొంత కరీంనగర్, అక్కడక్కడ నిజామాబాద్, ఖమ్మంలో కూడా కొన్ని మనకి ఉన్నాయి, కరీంనగర్లో కూడా. దెన్ ప్రొవిజనల్ ఆక్యుపెన్సీనేమో 6,740 ఇచ్చినాం మనం ఇప్పటి వరకు. నా ఇంతకుముందు చాలామంది క్యూరియాసిటీ ఉంటుంది హై రైజ్ బిల్డింగ్స్ ఎన్ని ఉన్నాయనేది. సో ఇప్పటి వరకు 31 బిల్డింగ్స్ని మోర్ దాన్ 200 మీటర్స్కి హైట్ ఉన్న ఇచ్చాం మనము. అఫ్కోర్స్ ఇది కొంచెం అకాడమిక్ ఇంట్రెస్ట్ ఎప్పుడైనా చెప్పుకునేదానికి బాగుంటుంది హైదరాబాద్ వాళ్ళకి ముఖ్యంగా, బట్ మిగతా వాళ్ళకి కూడా కొంచెం ఇన్స్పిరేషన్ ఉంటుంది ఇది. దెన్ 150 to 200 మీటర్స్ అయితే 138 బిల్డింగ్స్, 100 to 150 అంటే 617 బిల్డింగ్స్. సో దీస్ ఆర్ ది స్టాటిస్టిక్స్ మనకి హైదరాబాద్లో. దిస్ ఇస్ ది బెస్ట్ నంబర్ అవైలబుల్. మాన్యువల్ ఎన్ఓసీలు ఇచ్చినాయి ఆ కాలంలో పెద్ద హై రైజ్ బిల్డింగ్స్ లేవు కాబట్టి ఆ డేటా పెద్ద అంత ఇంపార్టెంట్ కాదని నేను అనుకుంటున్నాను. నా ఫైర్ డిపార్ట్మెంట్ ఎన్ఓసి ఇవ్వడము మొత్తం కూడా ఆన్లైన్ సిస్టమ్. యాక్చువల్గా ఎన్ఓసి ప్రొసీజర్ చాలామందికి అవగాహన ఉందో లేదో, డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు చాలామంది తీసుకుని ఉండు
అవసరం పడి ఉండకపోతుండొచ్చు, నాన్ హై రైజ్ బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్ అవి కట్టినప్పుడు. సో మా ఎన్ఓసి సిస్టమ్ మొత్తం కూడా ఆన్లైన్ ఇది. సో ఆన్లైన్లో మీ యొక్క ఫైర్ కన్సల్టెంట్ ఎవరైతే అప్లై చేస్తాడో మా డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కమిటీ వచ్చి ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత ఫస్ట్ కమిటీ వాళ్ళు చూస్తారు, తర్వాత డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ వాళ్ళు చూస్తారు, తర్వాత ఆర్ఎఫ్ఓ తర్వాత అడిషనల్ డైరెక్టర్ ఉంటాడు, అడిషనల్ డైరెక్టర్ తర్వాత డైరెక్టర్, తర్వాత నేను ఉంటాము. అయితే నేను వచ్చిన కొత్తలో ఐ థింక్ 5 స్టెప్స్ ఏదో ఉండేది ఈ ఇన్స్పెక్షన్ ప్రాసెస్. తర్వాత ఇన్ని స్టెప్స్ వేస్ట్ అని మీ క్రెడై వాళ్ళే కొంతమంది రిక్వెస్ట్ చేస్తే ఐ థింక్ అప్ టు 50 మీటర్స్ బిల్డింగ్స్ అన్నీ కూడా ఐ థింక్ 8,250 బిల్డింగ్స్, వీటికి ఓన్లీ 3 స్టేజెసే ఇన్స్పెక్షన్. డిఎఫ్ఓ లెవెల్ ఇన్స్పెక్షన్ అవుతుంది, ఆర్ఎఫ్ఓ రిమార్క్స్ రాస్తాడు, డీజీ ఓకే ఐదర్ ఎస్ ఆర్ నో చెప్తారు. ఓన్లీ 3 స్టేజెస్లో అయిపోతుంది ఐ థింక్. బట్ అబోవ్ 150 మీటర్స్ మాత్రం ఐ థింక్ అబోవ్ 100 మీటర్స్ అనుకుంటా అన్ని స్టేజెస్ చూడాలి. ఎందుకంటే సంబడి హ్యాస్ టు ఫైండ్ అవుట్ సమ్ ఎర్రర్ ఇన్ దట్ వన్. ఎర్రర్ ఎక్కడైనా ఉందంటే ఎవరో ఒకళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చూడాలి. దాంతోపాటే మా డిపార్ట్మెంట్లో ఏంటంటే బిల్డర్స్ ఈ బిల్డింగ్ ప్రపోజల్ తెచ్చినప్పుడు సబ్మిషన్కి ముందే డీజీ అండ్ టీం మొత్తాన్ని కూడా ప్రజెంట్ చేసి పీపీటీ ప్రజెంటేషన్ మొత్తం ప్లాన్స్ అన్నీ కూడా సబ్మిట్ చేసి డిస్కషన్కి వస్తారు. వచ్చినప్పుడు ఏమైనా ఎర్రర్స్ కనిపించినా కానీ లేకపోతే ఏదైనా సజెషన్స్ ఇస్తే అవి ఇన్కార్పొరేట్ చేస్తే దాని తర్వాత ఈ ఎన్ఓసి ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా చేస్తారు మా వాళ్ళు. ఇప్పటి వరకు అంటే లాస్ట్ 1 ఇయర్లో, అంతకుముందు కూడా ఆల్మోస్ట్ ఇదే నంబర్స్ ఉన్నాయి. బట్ మేము కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి కొత్త గవర్నమెంట్లో ఏం జరిగింది అనేది ఓ రోజు అడిగి తీశారు నంబర్స్. లాస్ట్ డిసెంబర్ నుంచి ప్రొవిజనల్ ఎన్ఓసికి మనం తీసుకున్న టైం 9 days. ఓకే, తర్వాత ఆక్యుపెన్సీ ఎన్ఓసికి 7 days. సో చాలామంది బిల్డర్స్ 2-3 daysలో కూడా తీసుకుంటారు, బట్ దట్స్ ఏ డిఫరెంట్ థింగ్. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ లెస్ దాన్ 10 daysలో యూ కెన్ ఎక్స్పెక్ట్. మీరు మాకు ఒక అప్లికేషన్ పంపిస్తే 10 days లోపల ఎన్ఓసి వస్తుంది. ఒకవేళ క్వైరీ రేజ్ చేస్తే మీరు గంటలో ఆన్సర్ చేస్తే అది మా లెక్కకే వస్తుంది, మా దగ్గర పెండింగ్ ఉన్నట్టే లెక్క. ఓకే, సో బట్ క్వైరీ రేజ్ చేసినప్పుడు దానికి ఆన్సర్ అప్రాప్రియేట్ బేసికల్ టెక్నికల్ ఇష్యూస్ మీద ఇష్యూస్ వస్తుంటాయి. అవి వెంటనే ఆన్సర్ చేస్తే మా దగ్గర ఫాస్ట్గా ప్రాసెస్ అవుతుంది. దిస్ ఇస్ హౌ వీడు ఓ రోజు మన రామకృష్ణారావు గారు చెప్పినట్లున్నారు, బీహార్లో 2 సంవత్సరాలు పడుతుందని వాళ్ళ క్రెడై హైదరాబాద్ మీటింగ్లో చెప్పినట్టు గుర్తుంది. 2 years పడుతుందంటే ఎన్ఓసి తీసుకునేదానికి. అండ్ నేను వచ్చే ముందు కొంచెం దీనికంటే ట్రిపుల్ టైం ఉండింది. లాస్ట్ 1 yearలో అది కూడా తగ్గించడం జరిగిందనమాట. సో దిస్ ఈజ్ ది జనరల్లీ ఫైర్ డిపార్ట్మెంటు అండ్ జనరల్లీ బిల్డర్స్కి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఇది. దెన్ వీ హ్యావ్ టు గో బ్యాక్. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఇందుట్లో నేను వచ్చిన లాస్ట్ 1.5 yearలో రాగానే కొద్దిమంది బిల్డర్స్ అడిగినారు కొంచెం కన్సెషన్. ఇది జిహెచ్ఎంసీ వాళ్ళు 1% 10% ఏదో మార్జిన్ ఇస్తారా అంటే దేర్ ఇస్ నో మార్జిన్ అండి, లైఫ్ ఆర్ డెత్ ఇక్కడ అంతే. సో మార్జిన్ ఏముండదు, ఇందులో అయితే ఉంటాడా పోతాడా, ఈ 2 ఉంటాయి. మధ్యలో ఇంజురీస్ అనేది మేము లెక్క పెట్టమని చెప్పినాము. సో బై అండ్ లార్జ్ నన్ను ఎవరు అడగడంలా కన్సెషన్ ఇవ్వమని చెప్పేసి. ఇట్స్ వెరీ రేర్. కొత్తగా కొంతమంది బిల్డర్స్ వస్తారు, ఇది నాన్ హైరైజ్ నుంచి సడన్గా హైరైజ్ బిల్డింగ్ కట్టడానికి. వాళ్ళకి కొంచెం డౌట్ వస్తుంది, అయితే వచ్చిగా మంచిగా చెప్తాను వాళ్ళకి. సో ఒకసారి బిల్డింగ్ కట్టినప్పుడు నువ్వు ఏ బిల్డింగ్ కట్టినా కానీ సేఫ్టీ స్టాండర్డ్స్ మాత్రం గట్టిగా చేసుకోండి. తర్వాత ఫైర్ ఇన్సిడెంట్ ఎప్పుడైనా కానీ ప్రశాంతంగా నిద్రపోవచ్చు. లేదంటే మన సికింద్రాబాద్లో ఒక ఫైర్ ఇన్సిడెంట్ అయింది, స్వప్నలోక్ కాంప్లెక్స్. ఆ కాంప్లెక్స్లో ఎప్పుడు మంట వచ్చినా కానీ ఆ బిల్డర్ని పిలుస్తారు మా వాళ్ళు. ఏమి అంటే ఇప్పటి వరకు ఎన్ఓసి తీసుకోలే ఆయన, ఫైర్ ఎన్ఓసి తీసుకోలేదు. నంబర్ 1. నంబర్ 2, బిల్డింగ్ కట్టిన తర్వాత ఫైర్ యాక్ట్లో దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ ది బిల్డర్స్. ఫైర్ యాక్ట్లో ఏంటంటే రెస్పాన్సిబిలిటీ ఎవరిది అనేది. సో బిల్డర్ ఆర్ ఆక్యుపైయర్. సో బిల్డర్ ఆయన చేతుల్లో బిల్డింగ్ ఉన్నంతసేపు కూడా అందుట్లో ఫైర్ ఇన్సిడెంట్ అయ్యి ఏదైనా మీది తప్పు కనపడితే
మీదే రెస్పాన్సిబిలిటీ. సో కాబట్టి ఈ బిజినెస్లో ఉన్నటువంటి వాళ్ళు నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు బిల్డింగ్ కట్టండి, ఆ రూల్ ప్రకారం అసోసియేషన్ ఫామ్ చేయండి, వాళ్ళ చేతిలో బిల్డింగ్ పెట్టి నమస్కారం చెప్పి తప్పుకోండి. ఓకే, తర్వాత రిలేషన్స్ అనేది ఇట్స్ డిఫరెంట్. రామరెడ్డి గారు వేరే స్టోరీ చెప్పారు. బట్ దోస్ రిలేషన్స్ యూ కెన్ మెయింటైన్. బట్ ఆక్యుపై అయిన తర్వాత ఎవడైతే ఆక్యుపై చేసిండో వాంది రెస్పాన్సిబిలిటీ అవుతుంది. సో ఇంతకుముందు రామరెడ్డి గారు ఇంకొక క్వశ్చన్ కూడా అడిగినారు, మేము చాలా ఇన్వెస్ట్ చేసి ఎక్విప్మెంట్ పెడుతున్నాము, దాని కథ ఏంది అని చెప్పేసి. ఈ ఫైర్ సిస్టమ్స్ పెట్టడానికి అరౌండ్ 2 to 5% ఖర్చు అవుతుంది. అండ్ ఫైర్ సిస్టమ్ దట్ ఇంక్లూడ్స్ లైఫ్ సేఫ్టీ మెజర్స్, అంటే ఫైర్ టవరు, లిఫ్టు, తర్వాత స్టేర్ కేసు, దానికి సంబంధించినటువంటి మెటీరియల్స్ అవన్నీ కూడా లెక్కేస్తే అరౌండ్ 2 to 5% ఉంటుంది. ఈ మీరు మొత్తం కట్టిన తర్వాత ఎవరైతే ఆక్యుపై చేశారో వాళ్ళు అసోసియేషన్ కానీ లేకపోతే ఫ్యూచర్లో వచ్చేటటువంటి కమర్షియల్ పర్సన్ కానీ ఎవరైనా కానీ దే హ్యావ్ టు మెయింటైన్ దట్ బిల్డింగ్. దట్ సిస్టమ్ హ్యాస్ టు బి మెయింటైన్, నంబర్ 1. ఇన్ కేస్ దాన్ని మెయింటైన్ చేయడానికి పంప్స్ కానీ లేకపోతే ఈ పైప్స్ కానీ ఏదైనా రిప్లేస్మెంట్ అవసరమైతే రిప్లేస్ చేయాల్సిందే. ఇట్స్ లైక్ ఎనీ అదర్ మెషిన్ ఒకసారి కొని ఆడ పెడితే అది అదే పనిచేస్తుంది అంటే కరెక్ట్ కాదు. అది ఇట్ హ్యాస్ టు బి మెయింటైన్. సో ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరైతే ఆక్యుపై చేసినారో వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది. అది మీరు హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు క్లారిటీ ఇవ్వాలి వాళ్ళకి ఎవరి రెస్పాన్సిబిలిటీ ఉందనేది. సో దెన్ మీ రెస్పాన్సిబిలిటీ టు దట్ ఎక్స్టెంట్ తగ్గిపోతుంది. సో దీస్ 2 things ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఫైర్ సిస్టమ్ మన డిపార్ట్మెంట్ ఈజ్ లీస్ట్ ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్లో ఎక్కడా కూడా, ఏ గవర్నమెంట్లో కూడా. కొన్ని గవర్నమెంట్స్లోనైతే ఇది స్టేట్ డిపార్ట్మెంటే కాదు. లైక్ గుజరాత్ మీరు చూసుంటారు, లాస్ట్ మేబీ 2-3 months క్రితము దేర్ వాజ్ అ ఫైర్. 50 మంది పిల్లగాళ్ళు చనిపోయారు దాంట్లో, అంతా కాలి బూడిదైపోయారు అది. సో అక్కడ స్టేట్ డిపార్ట్మెంట్ కాదు, అది మున్సిపల్ కింద ఉంటుంది ఆ డిపార్ట్మెంట్. సో ఈచ్ మున్సిపాలిటీ కింద ఒక ఫైర్ డిపార్ట్మెంట్, చీఫ్ ఫైర్ ఆఫీసర్ అని పెద్ద పెద్ద ర్యాంకులు పెట్టుకొని ఉంటారు. బట్ సో దట్ ఈస్ దేర్ సిస్టమ్ అది. సిమిలర్లీ మహారాష్ట్ర కూడా అటువంటి సిస్టమ్ ఉన్నది. ఐ థింక్ మధ్యప్రదేశ్లో కూడా అట్లాంటిది ఏదో ఉన్నట్లుంది. సో వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఈ డిపార్ట్మెంట్స్ సంబంధించినటువంటి ఎవరైతే రెస్పాన్సిబిలిటీ హోల్డ్ చేస్తారో ఇక్కడ మాకు ఈ యొక్క బిల్డింగ్స్ సేఫ్గా ఉంచడం అనేది ఇంపార్టెంట్. సిమిలర్లీ మీరు సేఫ్గా బిల్డింగ్ని కట్టడం ఇంపార్టెంట్, వాటిని మెయింటైన్ చేయటం ఇంపార్టెంట్. అయితే ఒక క్వశ్చన్ వస్తుంది ఇందులో, ఈ హై రైజ్ బిల్డింగ్స్లో చాలామంది అడుగుతారు, యాక్చువల్గా హై రైజ్ బిల్డింగ్స్ కట్టినప్పుడు మీ దగ్గర అంత ఎక్విప్మెంట్ ఉందా అని చెప్పేసి. వరల్డ్ మొత్తంలో ఎక్కడ కూడా 110 meters, దట్ ఈస్ ద హయ్యెస్ట్ ప్లాట్ఫామ్ దట్ ఈజ్ అవైలబుల్. నాకు తెలిసి ఎక్సెప్ట్ ఆయిల్ ఇండస్ట్రీస్ వాటిల్లో తప్ప తీసుకోలేదు ఎవరు. రెగ్యులర్ ఫైర్ డిపార్ట్మెంట్స్ ఇండియాలో తీసుకున్న మోస్ట్లీ 90 meters తీసుకుంటున్నారు. మనం నెక్స్ట్ 1-2 yearsలో 104 meters వరకు తీసుకుంటాం వన్ మెషిన్. మిగతా హైట్ సో మోర్ దాన్ 100 meters ఉన్నటువంటి 617, 138 and 31, సంథింగ్ లైక్ అరౌండ్ 800 buildings. ఆ యొక్క బిల్డింగ్స్ అంటే మోర్ దాన్ 100 meters వీ కెనాట్ రీచ్. అక్కడ మీరు పెట్టేటటువంటి సిస్టమ్స్ గుడ్ క్వాలిటీ అయి ఉండాలి, అవి మెయింటైన్ చేస్తూ ఉండాలి. దెన్ ఓన్లీ అక్కడ ఉన్నటువంటి ఇన్మేట్స్ ఎవరైతే ఆక్యుపైయర్ ఉన్నారో వాళ్ళు సేఫ్గా ఉంటారు. సో ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ టు స్పెండ్ దట్ మచ్ ఆఫ్ మనీ వెన్ యూ ఆర్ గోయింగ్ హై. సో దానికోసమే హైట్ ఎక్కువ అయ్యే కొద్దీ కాస్ట్ కొంచెం పెరుగుతుంది. నాట్ ఓన్లీ బిల్డింగ్ కాస్ట్, సేఫ్టీ రిక్వైర్మెంట్ సంబంధించినటువంటి కాస్ట్ కూడా పెరుగుతుంది. ఇంతకుముందు మీరు డిస్కస్ చేసినట్లు హై రైజ్ పోవాలా నాన్ హై రైజ్ పోవాలా అనేటప్పుడు దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది పారామీటర్ అన్నమాట. నా రియల్ ఎస్టేట్ గ్రోత్లో మా వాళ్ళు ఏమేమి యాక్టివిటీస్లో ఉంటారంటే ఈ ప్రొవిజనల్ ఎన్ఓసి, టీజీ, ఐపాస్ ప్రొవిజనల్ ఎన్ఓసి, ఎన్ఓసి ఫర్ ఆక్యుపెన్సీ, ఐపాస్ ఎన్ఓసి ఫర్ ఆక్యుపెన్సీ, టీజీ బీపాస్, రెన్యువల్ ఆఫ్ ఎన్ఓసి, ఫైర్ ఆడిట్, ఫైర్ లైసెన్స్, ఈ క్రాకర్ సంబంధించి మాత్రమే ఉంటుంది. ఈ వెహికల్స్ స్టాండ్ అవ్వాయి అంటే పెద్ద ఈవెంట్స్ అయినప్పుడు మా వాళ్ళు అటెండెన్స్కి వస్తారు. తర్వాత ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, తర్వాత ఈ కంప్లైంట్స్ ఏదైనా ఉంటే వాటిని ఇమీడియట్గా అటెండ్ అయ్యేదానికి. దాంతోపాటే
టెంపరీ స్ట్రక్చర్స్ అండ్ పండాల్సి ఉన్నప్పుడు కూడా మన వాళ్ళు అటెండ్ అవుతారు. నా అనదర్ థింగ్ ఏంటంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది క్రిటికల్. అది ఈ నేషనల్ బిల్డింగ్ కోడ్ ప్రకారము ప్రతి బిల్డింగ్లో కూడా, ప్రతి హై రైజ్ బిల్డింగ్లో కూడా ఒక ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ అనే వాళ్ళని అపాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. యాక్చువల్గా మన దగ్గర ట్రైనింగ్ అయినటువంటి వాళ్ళు లేరు. యాక్చువల్గా ఏదో మామూలు సెక్యూరిటీ వాళ్ళు అదే చిన్న ట్రైనింగ్ ఇస్తారు, పంపిస్తారు, వాడే ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ అని స్టార్లు అయి పెట్టుకొని ఉంటాడు. దానికోసము ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి కోసము ఈ బేసిక్ ఫైర్ ఫైటర్ ట్రైనింగ్ అని చెప్పేసి ఫైర్ సూపర్వైజర్ 5th and 6th ఇక్కడ ఉన్నటువంటి 5th and 6th ఈ రెండు కూడా ప్రైవేట్, అండ్ దెన్ తర్వాత ఉన్నాయి కూడా ఈ ప్రైవేట్ సెక్యూరిటీ పర్సనల్కి ట్రైనింగ్ ఇచ్చే దానికోసం మన డిపార్ట్మెంట్ యొక్క ట్రైనింగ్ సెంటర్లో మనం ఏర్పాటు చేసినాము. సో ఆ సర్వీసెస్ని మీరు యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ఎంతమంది ట్రైనింగ్ అయ్యారనేది కూడా సంవత్సరం వైజ్ ఇచ్చినాము. 261 2023-24లో, 24-25 ఇంకా 26 ఇయర్ ఎక్కువ మంది రాలేదు. అఫ్కోర్స్ మాకు బేసిక్ ట్రైనింగ్ ఫైర్మెన్ది నడుస్తుంది కాబట్టి ఈ సంవత్సరం ఎక్కువ మనం ట్రైనింగ్స్ ఇవ్వలేకపోయినాము. బట్ మా ట్రైనింగ్స్ అయిపోయిన తర్వాత అగైన్ విల్ బి ఏబుల్ టు గివ్ ట్రైనింగ్ ఫర్ ది సెక్యూరిటీ పర్సనల్. నా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇంతకుముందు చెప్పినాము. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది ఏదో స్కూల్లో జరిగినటువంటి ప్రోగ్రామ్ ఇది. మాక్ డ్రిల్స్, ఈ బిల్డింగ్స్లో చేసినటువంటి మాక్ డ్రిల్స్ ఇది. తర్వాత సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్, పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఇవన్నీ మా వాళ్ళు కంప్యూటర్లోంచి తీస్తారు. కంప్యూటర్లో రాయకుండా కూడా మా వాళ్ళు పోయి చేసి వస్తారు. బట్ ఇక అది అకౌంట్లోకి రాదు కాబట్టి ఐ కెనాట్ షో దాట్. బట్ బై అండ్ లార్జ్ ఈ యొక్క డిపార్ట్మెంట్ యొక్క ఇంపార్టెన్స్ కానీ, తర్వాత ఫైర్ సంబంధించినటువంటి అవేర్నెస్ అనేది ముఖ్యంగా హైదరాబాద్లో చాలా ఎక్కువ చేసినారు, టౌన్స్లో ఎక్కువగా జరిగింది. ఇంకా రూరల్ ఏరియా దాకా మన వాళ్ళు పోయేదానికి ప్రయత్నం చేస్తున్నాం. నెక్స్ట్ ఎక్విప్మెంట్ సంబంధించి ఇంతకుముందు చెప్పినాము, హైడ్రాలిక్ ప్లాట్ఫామ్ ఒకటి ఫ్యూచర్ ప్లాన్స్లో ఉన్నది. ఈ డ్రాయింగ్ స్క్రూటినీకి సంబంధించి కూడా ఆల్రెడీ డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది. అది రోల్ అవుట్ అయినప్పుడు ఇంకా ఈజీ అవుతుంది మీకు డ్రాయింగ్ స్క్రూటినీకి. ఫైర్ యాక్ట్ అమెండ్మెంట్ చేద్దామని చెప్పేసి ఒక ఆలోచన ఉండింది. ఆల్రెడీ నేషనల్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక మోడల్ ఫైర్ బిల్ అని చెప్పేసి పంపించారు. దాని ప్రకారం చేద్దామని చెప్పేసి. దెన్ సెల్ఫ్ సర్టిఫికేషన్ చాలా బిల్డింగ్స్కి, నాన్ హైరైజ్ బిల్డింగ్స్ పర్టికులర్లీ అందులోనే సెల్ఫ్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ పోదామని. సిమిలర్లీ థర్డ్ పార్టీ ఆడిట్స్ అనేది కూడా ఒక ఐటెంగా తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నాం. సో బేసికల్లీ ఈ యొక్క రియల్ ఎస్టేట్ గ్రోత్లో ఫైర్ డిపార్ట్మెంట్ అనేది ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ గ్రోత్. మీతో పాటే ఆ సిస్టమ్స్ డెవలప్ చేస్తాము, ప్రాబ్లమ్స్ యాడ్ అవుతాయి, మేము గ్రో అవ్వాల్సి ఉంటుంది. సో విల్ గ్రో టుగెదర్. ఈ రియల్ ఎస్టేట్తో పాటు డిపార్ట్మెంట్ కూడా గ్రోత్ కనిపించాలి. దెన్ క్రెడై వాళ్ళు, క్రెడై అసోసియేషన్, క్రెడై హైదరాబాద్ కానీ మిగతా అందరు కూడా ఎప్పుడు కూడా ఫైర్ డిపార్ట్మెంట్కి చాలా కోఆపరేట్ చేస్తూ వచ్చారు. ఈ మధ్యనే ఫైర్ డిపార్ట్మెంట్ హెడ్ క్వార్టర్స్ కూడా ఈ యొక్క క్రెడై హైదరాబాద్ వాళ్ళు డొనేట్ చేయటం జరిగింది. సిమిలర్లీ అప్పుడప్పుడు వెహికల్స్ కానీ ఇట్లాంటివి కూడా కోఆపరేట్ చేస్తారు. లక్కీలీ ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ బడ్జెట్ కూడా డీసెంట్గా ఇస్తున్నారు, పెద్ద ప్రాబ్లం లేదు మనకి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి 192 crores 15th ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ కూడా అయింది. అది ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ ఇయర్ రిలీజ్ అయింది. సో పెద్ద ఎక్విప్మెంట్ కొనేదానికి స్పెండ్ చేస్తాం ఆ అమౌంట్ అంతా కూడా, కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ని కూడా. దెన్ ఫైనల్లీ ఎఫెక్టివ్ ఫైర్ సేఫ్టీ మెజర్స్ తీసుకొని ఈ యొక్క స్ట్రక్చరల్ రిక్వైర్మెంట్స్ కానీ, ఫైర్ రిక్వైర్మెంట్స్ కానీ, సేఫ్టీ రిక్వైర్మెంట్స్ కానీ కాంప్రమైజ్ కాకుండా మీరు బిల్డింగ్స్ కట్టుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాము. మీ యొక్క బిల్డింగ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు సేఫ్గా ఉండే విధంగా ప్రికాషన్స్ తీసుకోవాలి. దాంతోపాటే ముందు ఎవడైతే ఆక్యుపై చేస్తున్నారో ముందు వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి.
ఈ ప్రాసెస్లో ఫైర్ డిపార్ట్మెంట్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ యొక్క తెలంగాణ సంబంధించినటువంటి బిల్డింగ్స్ సేఫ్ అని చెప్పేసి ఈ లోకానికి తెలియజేయాలని చెప్పేసి మా కోరిక. థ్యాంక్ యూ.